ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతోంది. మరో 2-3 నెలల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీలు వ్యూహాలను పదునెక్కిస్తున్నాయి. సర్వేలు, అంతర్గత సమీక్షలతో అధికార వైసీపీ సర్దుబాటు చేసుకుంటుండగా టీడీపీ జనసేన కూటమి స్పీడ్ పెంచుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఏకైక అజెండాతో ముందుకెళ్తోంది. మధ్యలో నిలిచిపోయిన చంద్రబాబు బస్సు యాత్రను పునఃప్రారంభించడంతో పాటు జనసేనాని పవన్ వారాహి యాత్రకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ఈ నెల 18తో ముగియనున్న లోకేష్ యువగళం పాదయాత్ర తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు 3 వైపులా పర్యటిస్తూ ఎన్నికల్లో విక్టరీ కొట్టేలా అదిరిపోయే ప్లాన్ చేస్తున్నారు. స్పీడ్ పెంచుతున్న టీడీపీ జనసేన. కుప్పం టు ఇచ్చాపురం బస్సులో బాబు టూర్. చెరోవైపు పర్యటనలకు లోకేష్ పవన్ కళ్యాణ్ ప్లాన్. త్రిశూల వ్యూహం రెడీ చేస్తున్న ప్రతిపక్ష కూటమి. ఎన్నికలకు సమయం సమీపిస్తూ ఉండడంతో టీడీపీ జనసేన కూటమి స్పీడ్ పెంచుతోంది. అధికార పార్టీ ఎన్నికల వ్యూహాలను గమనిస్తున్న ప్రతిపక్షం అందుకు తగ్గట్టు ప్లాన్ రెడీ చేసుకుంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు దశకు చేరుకోవడంతో తదుపరి కార్యాచరణను సిద్ధం చేస్తోంది ప్రతిపక్ష కూటమి. కర్నూలులో నిలిచిపోయిన చంద్రబాబు బస్సు యాత్ర పునః ప్రారంభించడంతో పాటు జనసేనాని పవన్ వారాహి యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 18న లోకేష్ యువగళం పాదయాత్రను ముగించనున్నారు. 20న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వేర్వేరుగా రాష్ట్ర వ్యాప్తంగా చుట్టేయాలని నిర్ణయించారు. ఒకరి పర్యటన వల్ల ఇంకొకరికి అడ్డంకులు లేకుండా ముగ్గురు ఒకేసారి రాష్ట్రంలో 3 వైపులా పర్యటించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు అరెస్టుకు ముందు ప్రధాన నేతలు ముగ్గురు ప్రభుత్వంపై ముప్పేట దాడి చేసేలా వరుస కార్యక్రమాలతో హోరెత్తించేవారు. ఒకవైపు చంద్రబాబు పర్యటిస్తే ఇంకో జిల్లాలో పవన్ వారాహి యాత్ర కొనసాగేది. అదే సమయంలో లోకేష్ యువగళం పాదయాత్ర దుమ్ము రేపేది. ఇలా ఈ ముగ్గురు నేతల కార్యక్రమాలకు బాబు అరెస్టుతో ఒకేసారి బ్రేక్ పడింది. బాబు బెయిల్పై విడుదలైన తర్వాత యువగళం మళ్లీ ప్రారంభమైంది. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో కొనసాగుతున్న యాత్రను ఈ నెల 18తో ముగించాలని నిర్ణయించింది టీడీపీ. ప్రస్తుతానికి రాష్ట్రంలో 11 ఉమ్మడి జిల్లాల్లో 95 నియోజకవర్గాల్లో పర్యటించారు లోకేష్. ఇంకా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రమే పర్యటించాల్సి ఉంది. అయితే ఎన్నికలకు సమయం సమీపిస్తూ ఉండడం, మిగిలిన కార్యక్రమాలు చాలా నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉన్నందున విశాఖ శివారులోని భోగాపురం వద్ద యాత్ర ముగించి ఆ తర్వాత కనీసం 50 రోజుల్లో రోజుకు 3 నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు లోకేష్. ఇదే సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు బస్సు యాత్ర మళ్లీ ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేయాలని బాబు గతంలోనే నిర్ణయించిన కర్నూలులో బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు మళ్లీ కర్నూలు నుంచి ప్రారంభించాలా లేక ఇంకో ప్రదేశం నుంచి మొదలు పెట్టాలా అన్నదానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఏదైనా సరే ఇచ్చాపురం వరకు చంద్రబాబు బస్సు యాత్రకు త్వరలో ముహూర్తం ఫిక్స్ అవనుంది. ఇదే సమయంలో రాజమండ్రిలో దసరా రోజు జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం జనసేనతో ఉమ్మడి కార్యక్రమాలకు ప్రణాళిక రచిస్తోంది టీడీపీ. భోగాపురంలో లోకేష్ సభకు 5 లక్షల మందిని సేకరించాలని, ఆ సభకు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సభ తర్వాత రాయలసీమ, కోస్తా జిల్లాల్లోనూ భారీ సభలు నిర్వహించడంతో పాటు ముగ్గురు నేతలు చెరోవైపు పర్యటించేలా చర్చలు కొనసాగుతున్నాయి. ముందుగా లోకేష్ సొంత నియోజకవర్గం మంగళగిరిపై దృష్టి పెడుతున్నట్లు చెబుతున్నారు. మంగళగిరి వైసీపీలో ఇటీవల జరిగిన మార్పులు, చేర్పులపైన దృష్టి పెడుతున్నారు లోకేష్. ఎన్నికల సమయంలో బిజీ అయ్యే అవకాశం ఉన్నందున ఈ నెల 20 తర్వాత కనీసం 20 రోజులు
మంగళగిరిలో పర్యటించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు లోకేష్. అంటే సంక్రాంతి వరకు లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఇదే సమయంలో జనసేనాని పవన్ కూడా రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అధికారమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కార్యక్రమాలు ఉండనున్నాయి. ముఖ్యంగా తన లక్ష్య సాధన కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ పూర్తి సమయం కేటాయించనున్నారు అని సమాచారం. ఏపీలో ఎన్నికలు అయ్యే వరకు తన షూటింగ్లు అన్నీ ఆపేయాలని పవన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. టీడీపీతో సమన్వయం చేసుకుంటూనే తన పర్యటనలు, పార్టీ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు పవన్. ఎప్పటికప్పుడు చంద్రబాబుతో చర్చిస్తూ భవిష్యత్ కార్యాచరణను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇక నుంచి అమరావతిలోనే ఉంటాను అని ప్రకటిస్తున్నారు పవన్. లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభను టీడీపీ జనసేన కూటమి బల ప్రదర్శన వేదికగా వాడుకోవాలని చూస్తున్న ఇరు పార్టీల నేతలు ఇదే స్థాయిలో రాష్ట్రంలో ఎన్నికల ముందు మరో 2 సభలు నిర్వహించాలని భావిస్తున్నాయి. భోగాపురం సభ తర్వాతే ఆ సభలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి ప్రభుత్వంపై ముప్పేట దాడిలా ముగ్గురు నేతలు ఒకేసారి స్పీడ్ పెంచడం రాష్ట్రంలో రాజకీయాన్ని వేడెక్కిస్తోంది.